హాయ్ గైస్, వెల్కమ్ టు మూవ్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆయన స్టార్టింగ్ నుంచి యూత్కి అయితే రోల్ మోడల్గా, ఒక యూత్ ఐకాన్గా అయితే ఒక వెలుగు వెలగడం జరిగింది. 10 ఏళ్ల పాటు ఒక హిట్ లేకపోయినా సరే ఆయన ఫాలోయింగ్ అంతకంతకు పెరుగుతుంది తప్ప తగ్గలేదు. అలాంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు 2024లో పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఆయన ఏది చేసినా సరే ఒక ట్రెండింగ్ అయితే నిలవడం జరుగుతుంది. 2024 మొత్తం పవన్ సంవత్సరం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2024లో ఆయన ఏం పట్టినా బంగారమే అవుతుంది. 2024 ఎలక్షన్లో ఆయన ఎమ్మెల్యేగా గెలిచి ఏకంగా డిప్యూటీ సీఎం స్థాయిలో అయితే కూర్చోవడం జరిగింది. సాక్షాత్తు నరేంద్ర మోడీ గారే ఇతను పవన్ కాదు తుఫాన్ అని చెప్పేసి పొగడడం జరిగింది. ఆ రేంజ్ క్రేజ్ అయింది. పాన్ ఇండియా సినిమా లేకపోయినా సరే నార్త్లో అయితే విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారని రీసెంట్గా జరిగిన ఎలక్షన్లో అయితే మనకు ప్రూవ్ అయింది. ఎందుకంటే ఆయన ప్రచారం చేసిన నియోజకవర్గాలు 100% స్ట్రైక్ రేటు విజయవంతంగా సాధించాయి. 2024 ఎలక్షన్లో జనసేన 21 స్థానాల్లో పోటీ చేసి 21 స్థానాల్లో గెలవడం 100 స్ట్రైక్, అదొక రికార్డ్ అయితే, ఆ తర్వాత ఆయన సపోర్ట్ చేసిన పార్టీలు కూడా మహారాష్ట్రలో 100% స్ట్రైక్ రేట్ సాధించడం మరొక కొత్త రికార్డుగా చెప్పుకోవచ్చు. ఇవి రెండు మన అందరికీ తెలిసినవే. కాకపోతే రీసెంట్గా ఈయన ఒక సరికొత్త ఫీట్ని అయితే సాధించారు. అదేంటంటే ప్రపంచం మొత్తంలో ఎంటర్టైన్మెంట్ భాగంలో గూగుల్ ఎవరినైతే ఎక్కువ సెర్చ్ చేశారో ఒక లిస్ట్ అయితే విడుదల చేసింది గూగుల్. టాప్ 10లో పవన్ కళ్యాణ్ గారు అయితే 2వ స్థానంలో నిలిచి ఒకందుకు షాక్ అయితే గురి చేశారు మొత్తం అందరినీ. ఎందుకంటే ఒక్క పాన్ ఇండియా సినిమా లేకపోయినా నార్త్లో ఎవరికీ తెలియదని మనం అనుకున్నాం మొన్నటి వరకు. కానీ అదంతా తప్పని చెప్పి ఆయన మహారాష్ట్ర ఎలక్షన్స్తో ఒక్కసారి అయితే ప్రూవ్ చేశారు. ఇక ఏకంగా ఈయన రేంజ్ అయితే నేషనల్ నుంచి ఇంటర్నేషనల్కి వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గ్లోబల్ వైడ్గా ఎవరినైతే ఎంటర్టైన్మెంట్గా ఎక్కువ సెర్చ్ చేశారో గూగుల్ అయితే ఒక డేటా అయితే రిలీజ్ చేసింది. దాంట్లో పవన్ కళ్యాణ్ గారు 2వ స్థానంలో నిలిచి ఒక సరికొత్త ఫీట్ని అయితే సాధించారని తెలుసుకోవచ్చు. భారతదేశంలో ఉన్న ఏ ఒక్క హీరోకు కూడా ఇటువంటి ఫాలోయింగ్ అయితే రాలేదు ఇప్పటి వరకు అని మన గూగుల్ ద్వారా అయితే అర్థమవుతుంది. ఎందుకంటే మనకు చాలామంది పాన్ ఇండియా హీరోలు ఉన్నారు, వాళ్ళెవరూ కూడా సాధించలేని ఫీటు. ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా లేకుండా పవన్ కళ్యాణ్ గారు, అది కూడా నేషనల్ వైడ్ కాదు, ఇంటర్నేషనల్ వైడ్, గ్లోబల్లీ ఆయన 2వ స్థానంలో నిలవడం అనేది ఒక ఎందుకు ఆశ్చర్యానికి గురి చేస్తుందని తెలుసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అయితే దీన్ని విపరీతంగా అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మామూలు ఆనందంలో అయితే లేరు. ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా లేదు, అయినా సరే మా ఊడు గ్లోబల్లో 2nd స్థానంలో ఉన్నాడంటే ఏ రేంజ్ ఫాలోయింగ్ ఉందో మా ఊడికి, ఏ రేంజ్ క్రేజ్ అయితే ఉందో ఇప్పుడే అర్థమవుతుంది కదా. క్రేజ్గా బాప్ అని పవన్ కళ్యాణ్ గారిని పిలిచేది అందుకే అని చెప్పేసి అభిమానులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ గారు చెప్పిన డైలాగ్ ఒకటి ఉంటుంది, పుష్ప అంటే నేషనల్ అనుకుంటువా, నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అని మన అందరికీ తెలిసిందే. ఆయన డైలాగ్లో చెప్పిన దాన్ని పవన్ కళ్యాణ్ గారు నిజ జీవితంలో చేసి చూపించినట్టే అనిపిస్తుంది ఇక్కడైతే. ఎందుకంటే నేషనల్ వైడే పవన్ కళ్యాణ్ గారు తెలుసని మొన్నే రీసెంట్గా అనుకున్నాం, కానీ అది తప్పు. మన రేంజ్ ఏకంగా ఇంటర్నేషనల్ అని చెప్పేసి మరొక్కసారి అయితే ప్రూవ్ చేశారు. ఇలా ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డులను సృష్టించడం పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు కొత్త ఏం కాదు. ఎందుకంటే ఆయన ట్రెండ్ ఫాలో అవ్వరు, ట్రెండ్ సెట్ చేస్తారు, అదే ఆయన రేంజ్. సౌత్లో కానీ నార్త్లో కానీ ఏ ఒక్క పాన్ ఇండియా హీరోకి లేని సరికొత్త రికార్డ్ని పవన్ కళ్యాణ్ గారు అయితే సొంతం చేసుకున్నారు. ఏకంగా 2వ స్థానంలో, అది కూడా గ్లోబల్ రేంజ్లో నిలవడం అంటే మామూలు విషయం కాదు. మీరైతే ఈ విషయం కోసం ఏం ఫీల్ అవుతున్నారో దయచేసి వెంటనే కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కోసం, సినిమా రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మూవీ మ్యాన్. థ్యాంక్ యూ.